హలో క్యూటీస్. నేను షార్ట్‌లో చెప్పినట్టు కాశీకి సంబంధించిన కాశీ రామేశ్వరం యాత్రా విధానంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మీకు చెప్తాను. దానికి సంబంధించిన క్లిప్స్ నా దగ్గర ఏవైనా ఉంటే మీకు సైడ్‌లో యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే బుకింగ్స్, ట్రావెల్ గురించి అడుగుతున్నారు. మేమైతే 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసాము. ఇందులో ఢిల్లీ, ఆగ్రా, మథుర, బృందావనం, కురుక్షేత్రం, హరిద్వార్, రిషికేష్, ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ, గయా, బుద్ధగయ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. మేమైతే నిర్మలా ట్రావెల్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాము. ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళలో మంచి మంచి అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ లగేజ్ వాళ్ళే క్యారీ చేస్తారు. అలాగే మీకు దర్శనాలు, మీరు ఏదైతే ఈ పెళ్ళి, ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు మీరు లోకల్లో చేస్తారో అవన్నీ కూడా, గంగా హారతి ఇవన్నీ కూడా వాళ్ళే బుకింగ్స్ చేస్తారు, టికెట్స్ ఎవ్రీథింగ్. సో మీకు అది ఐటినరీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే ఇచ్చేస్తారు. హోటల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే బుక్ చేస్తారు. ఒక డిసడ్వాంటేజెస్ ట్రావెల్ వాల్స్తో ఏంటి అంటే మనకు ప్రతి ప్లేస్లోనూ ఇప్పుడు అయోధ్య అంటే మెయిన్ టెంపుల్, అలాగే వాళ్ళ ఐటనరీలో ఉన్న టెంపుల్స్ మాత్రమే చూపిస్తారు. మీరు ఎక్స్ట్రా ఇంకా ఏదైనా లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అది వాళ్ళ ఐటనరీలో లేకపోతే మీరు మీ ఓన్ ఎక్స్పెన్స్ పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడే పంతులు ఇంకా ఏదైనా సరే మీ ఓన్ ఎక్స్పెన్స్ పెట్టుకోవాలి. వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తారు. మీ ఓన్ ఎక్స్పెన్స్తో మీరు ఇంకా ఎక్స్ట్రా ప్లేసెస్ కావాలంటే మీకు టైం ఉంటే కవర్ చేయొచ్చు. అలా లేదంటే మీరు కస్టమైజ్ చేయించుకొని ప్యాకేజ్ వాళ్ళతో ఓన్లీ మీ ఫ్యామిలీ వరకే ఏ ప్లేసెస్ కావాలో అవన్నీ కవరప్ చేయొచ్చు. వీళ్ళది హోమ్ బ్రాంచ్ వచ్చేసి మంగళూరులో ఉంది మనకు. సో మీరు గూగుల్లో నిర్మలా ట్రావెల్స్ అని సెర్చ్ చేసినా మీకు వాళ్ళ కాంటాక్ట్ దొరుకుతుంది. అదర్వైజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ రిచువల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి, మనం కాశీకి వెళ్ళేటప్పుడు పిండ ప్రదానం ఒకటి చేస్తాము. నేను పోస్ట్ చేసినట్టు ప్రయాగ్రాజ్లో ఈ పెళ్ళి, దీని గురించి కూడా నేను డీటెయిల్స్గా చెప్తాను. అలాగే మనం వడిబియ్యం పెట్టచ్చు, వాయనం వదలచ్చు. ఈ 4 థింగ్స్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది చేయాలనుకున్న వాళ్ళు. ఫస్ట్ వడిబియ్యం మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అదంతా ప్యాక్ చేసి పెట్టేసుకోండి ఒక దగ్గర. మీకు అమ్మవారు ఎక్కడైతే వస్తుందో మీకు కాశీలో ఇవ్వచ్చు, అలాగే హరిద్వార్లో కూడా మనకు ఇవ్వచ్చు. అమ్మవారు అక్కడ కూడా వస్తుంది. హరిద్వార్ టెంపుల్స్లో హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు హరిద్వార్లో ఇవ్వచ్చు, కాశీలో ఇవ్వచ్చు. అండ్ అలాగే హరిద్వార్లో, కాశీలో కూడా మనకు గంగా నది ఉంటుంది. ప్రయాగ్రాజ్లో కూడా మనకు యమునా, సరస్వతి, గుప్త నది కదా, అక్కడ కూడా మనం ప్రయాగ్రాజ్లో కూడా మనం వాయనం వదలొచ్చు. అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు వడిబియ్యం, అలాగే చిన్న చాటలు అయితే వస్తాయి. నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు నదులు ఎక్కడైతే వస్తాయో హరిద్వార్లో వస్తుంది, ప్రయాగ్రాజ్లో వస్తుంది, కాశీలో వస్తుంది. అమ్మవారు అయితే కాశీలో వస్తుంది, మీకు హరిద్వార్లో వస్తుంది. అమ్మవారు వచ్చిన దగ్గర మీరు వడిబియ్యం పెట్టచ్చు. మీరు నదులు ఎక్కడైతే వస్తాయో అక్కడ మీరు వాయనం అన్నది వదలచ్చు అన్నమాట నదికి. ఇది నదికి, అలాగే వాయనం, అలాగే వడిబియ్యంకి సంబంధించిన విషయం. అండ్ ఇంకొక రోజు పిండ ప్రదానం చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళ పెద్దలకి పిండ ప్రదానం చేయాలనుకుంటారో వాళ్ళు ప్రయాగ్రాజ్లో, కాశీలో, అలాగే గయాలో ఈ 3 ప్లేస్లో ఎవరైతే పిండ ప్రదానం చేయాలనుకుంటారో వాళ్ళు మాకు ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే అక్కడ లోకల్లో పంతుల్ని కూడా మాట్లాడేసి ఉంచారనమాట. సో మేము వెళ్ళి పంతుల్ని ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండలేదు. సో మాకు అందుకని ఈ ట్రావెల్ ఏజెన్సీ చాలా నచ్చింది. బికాజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ ఎల్డర్స్, కిడ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండాలి అండ్ అన్నీ కన్వీనియంట్గా ఉండాలి. అండ్ ఎవ్రీడే స్టే కూడా ఉంటుంది నైట్. సో కొంచెం రిలాక్స్ అయ్యి మనం జర్నీ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇవి రిచువల్కి సంబంధించిందండి. పిండ ప్రదానం చేయాలనుకున్న వాళ్ళు ఒకటి ప్రయాగ్రాజ్, ఇంకొకటి కాశీ, ఇంకొకటి గయాలో మీరు పిండ ప్రదానం చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రయాగ్రాజ్లో నేను పెళ్ళి చేసుకున్న వీడియో కూడా పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్. అది యాక్చువల్గా పెళ్ళి కాదు, అది వేణిదాన ప్రోగ్రామ్ అని చేస్తారనమాట. ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రయాగ్రాజ్లో మనకు త్రివేణి సంగమం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల కలయికే మనకు త్రివేణి సంగమం అనమాట. ఆ త్రివేణి సంగమం వద్ద వేణిదాన కార్యక్రమం అని చేస్తారు పంతులు.
ఈ పంతులు కూడా ఎక్కడ దొరుకుతారు అంటే మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే పంతుల్ని కూడా మాట్లాడించారు, ఎవరైతే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసమని. దీనికోసం మనం పసుపు బట్టలు అలాగే తాళిబొట్టు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ తాళి మనం పెళ్ళిలో మనకు భర్త కడతారు కదా, ఈ తాళిబొట్టు కూడా మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మనం పసుపు కొమ్ముతో అయినా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. అండ్ ఈ తాళిబొట్టు ప్రయాగ్రాజ్లో మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ చైన్లోకి ఈ తాళిబొట్టును కూర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు తీసేయాలి అంటే పెళ్ళి అయిన 16 రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మనం ఈ తాళిని అయితే తీసి దాచిపెట్టుకోవచ్చు లోపల. అండ్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇందులో ఈ చైన్లో మీరు ఈ తాళిబొట్టును కూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పెళ్ళికి సంబంధించిన వీడియో. అక్కడ ఎందుకు పెళ్ళి చేస్తారు అంటే మనకు ప్రయాగ్రాజ్లో ఉండేది త్రివేణి సంగమం కదా, త్రివేణి సంగమంలో సరస్వతి అనేది గుప్త నది అన్నమాట. స్టాప్ చేస్తారు ఐదైతే నుంచి మామూలు మళ్ళీ बैक साइड से यमुना नदी आता है, बैक साइड से यमुना नदी आता है, दिल्ली आगरा मथुरा वृंदावन से आता है, इस बाजू से गंगा आता है. సరస్వతి అనేది మన త్రివేణి సంగమంలో గుప్త నది అన్నమాట. అది కనిపించదు, ఓన్లీ గంగా యమున కలయిక మాత్రమే మనకు కనిపిస్తుంది. కుంభమేళా టైంలో మాత్రమే సరస్వతి పైన కూడా వస్తుందన్నమాట సరస్వతి నది అన్నది. అప్పుడు మనం జడ ఇలా 3 పాయలు అల్లుతామో మనకు ఇలా అల్లేటప్పుడు ఒక పాయ లోపల ఉంటుంది, 2 పాయలే మనం ఇలా తీసుకుంటాం కదా. అదేవిధంగా సరస్వతీదేవి కూడా అక్కడ మనకు గుప్త నది అన్నమాట. సో అందుకని అక్కడ పెళ్ళి చేసి మన హెయిర్ మనం వేణి దానం అని అక్కడ మనం దానం అయితే చేస్తామన్నమాట హెయిర్. ఇది అక్కడ కార్యక్రమం. అలాగే అక్కడ మనం చేసి మన హెయిర్ ఏదైతే మనం వేణిదాన కార్యక్రమంలో హెయిర్ కట్ చేసి ఉంటామో అది మనం నదిలో కలిపి అండ్ అక్కడ మనం స్నానం చేయాలనుకున్న వాళ్ళు త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు. ఇది పెళ్ళికి సంబంధించిన రిచువల్. మనం తీసుకెళ్లాల్సింది ఏం లేదు, పూజారి వాళ్ళే అక్కడ అన్నీ సర్ది పెట్టింటారు. ఓన్లీ తాళిబొట్టు ఒకటి మీరు తీసుకెళ్ళండి, మీరు మీ చైన్లోకి మీరు నిదానంగా దాన్ని కూర్చుకోవచ్చు. మనం లైఫ్లో పెళ్ళి 3 సార్లు చేసుకోవచ్చు. ఒకటి మన పెళ్ళి టైంలో, ఇంకొకసారి ఈ త్రివేణి సంగమం దగ్గర చేసుకుంటాం ప్రయాగ్రాజ్లో, ఇంకొకటి మన షష్ఠి పూర్తికి చేసుకుంటాము. లైఫ్లో ఆడవాళ్ళకి ఇది 3 టైమ్స్ పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని పెద్దలు అయితే చెప్పారు. అండ్ ఇంకొకసారి కూడా మీరు ప్రయాగ్రాజ్కి వెళ్తే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు, ఓన్లీ త్రివేణి సంగమం దగ్గర ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనము పెళ్ళి కోసమని తీసుకున్న పసుపు బట్టల్ని మీరు ప్రయాగ్రాజ్లోనే ఎవరికైనా దానమైనా చేయండి, లేదంటే మీరు నదిలో అయినా వదిలేయండి. కాశీ రామేశ్వర యాత్రా విధానం ఎలా చేయాలి అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ విధానం ఎలా వెళ్ళాలి అని. నేను ఇది మనం ఫస్ట్ రామేశ్వరం వెళ్ళి కాశీకి వెళ్ళి తర్వాత రామేశ్వరంకి రావచ్చు, లేదా ఫస్ట్ కాశీకి వెళ్ళి తర్వాత రామేశ్వరంకి వచ్చి మళ్ళీ కాశీకి వెళ్ళచ్చు, వైస్ వర్సా. మీరు ఎలాగైనా చేయొచ్చు ఈ యాత్ర. కానీ ఇందులో ఒక థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం రామేశ్వరం వెళ్ళామనుకోండి, మనం మట్టి నీరు తీసుకొని కాశీకి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు కదా, ఆ పంతులే మీకు మన మట్టితో శివలింగం చేపించి ఆ శివలింగంకు మనం ఏదైతే రామేశ్వరం నుంచి తీసుకొని వెళ్ళింటామో ఆ మట్టితో శివలింగం చేపించి, నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, ఆ శివలింగంకు పూజ చేపించి మనకు ఇస్తారు, మనతోనే పూజ చేపిస్తారు పంతులు. దాన్ని తీసుకెళ్ళి ఏ ఘాటు వద్దైనా సరే మనం కాశీలో కలపచ్చు అన్నమాట. మనం రామేశ్వరం నుంచి తీసుకొని వచ్చిన మట్టి అలాగే నీరు ఇక్కడ కలుపుతాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గంగా నదిలో నీరు తీసుకొని వెళ్ళి రామేశ్వరంలోని టెంపుల్లో ఇచ్చామంటే శివలింగంకు వాళ్ళు మనం పంతులు గారికి చెప్పామంటే కాశీ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళు అభిషేకం చేస్తారు. ఇది ఒక విధానం. లేదు అంటే మనం ఫస్ట్ కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలోని నీరు తీసుకొని వచ్చి రామేశ్వరంలోని టెంపుల్లో ఇచ్చి రామేశ్వరంలోని అగ్నితీర్థంలో మట్టి నీరు తీసుకొని మళ్ళీ కాశీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా 2 సార్లు
రామేశ్వరంకైనా వెళ్ళాలి, లేదా 2 సార్లు కాశీకైనా వెళ్ళాలి. సో, ఇది మీరు మీ కన్వీనియంట్‌ని బట్టి చూస్ చేసుకోండి. ఎలా వెళ్ళినా ఒక ప్లేస్‌కి 2 టైమ్స్ వెళ్ళాలి. ఎయిదర్ రామేశ్వరం ఆర్ కాశీ. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ కలపాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ విధానం అనమాట. అండ్ రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు పుట్టింట్లో ఒడిబియ్యం కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అది మీ పర్సనల్ థింగ్. మా ఇంట్లో జరిగే విధానం ఇది. మీరు ఎయిదర్ అలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. అండ్ రామేశ్వరం వెళ్ళి, కాశీ వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి ఆ యాత్ర పూర్తయ్యాకే ఇంటికి రావాలా అని కూడా అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. మీరు ఇదంతా ఒక 1 ఇయర్‌లో అయినా ఫినిష్ చేయొచ్చు. ఇంత కాలంలోనే ఈ యాత్ర కంప్లీట్ చేసి రావాలి అని ఎక్కడా లేదు. మీరు వితిన్ 1 ఇయర్ అంతా మొత్తం యాత్ర చేయడానికి ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి. లైక్ ఇప్పుడే వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళి వచ్చేయాలి అని ఎక్కడ ఏమీ రూల్స్ అయితే దానికి లేదు. మీరు రామేశ్వరమైనా 2 సార్లు వెళ్ళొచ్చు, లేదా కాశీకైనా 2 సార్లు వెళ్ళి మీ యాత్ర విధానంని పూర్తి చేసుకొని రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడిగింది, ఇంత చిన్న ఏజ్‌లో కాశీకి ఎందుకెళ్లారు? ఏ ఏజ్ వాళ్ళు కాశీకెళ్ళాలి అని. మన హిందువులు కాశీని స్వయంగా శివుడే స్థాపించాడని, అలాగే ఇక్కడ ఎవరైతే చనిపోతారో మనకు శివుడు మోక్ష మార్గాన్ని, మోక్ష మంత్రాన్ని చెప్తాడని, లైక్ ఈ జీవన మరణ చక్రం నుంచి మనం విముక్తి పొందగలమని నమ్ముతారు. అందుకని జీవితంలో ఒక్కసారైనా ఈ కాశీని సందర్శించాలని అనుకుంటారు. మనం కాశీకి వెళ్ళి గంగా నది స్నానం చేసి వస్తే మన పాపాలు వెళ్ళిపోతాయని, మనకు మోక్షం లభిస్తుందని అనుకోవడం కాకుండా, అక్కడ విశిష్టత ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది ప్రతిదీ గమనిస్తూ దాని అర్థాన్ని తెలుసుకొని మనం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే మోక్షం వచ్చేస్తుంది, నా పాపాలు వెళ్ళిపోతాయనే విశిష్టతతో అయితే అలాంటి ఒక ఆలోచనతో అయితే ఎవ్వరు వెళ్ళకూడదు. అక్కడ అక్కడ పాపాలు పోతాయని గంగా నదిలో మునిగేవాళ్ళు, మోక్షం లభించడం కోసమని కాశీలో మణికర్ణిక ఘాట్లో ఖాళీ శివాలు, దేవుడి దర్శనం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క కథ ఉంటుంది. దాని అర్థాన్ని, దాని భావాన్ని అక్కడ తెలుసుకొని రావడమే మన జీవితంలో మనం ఎలా నడవాలన్నది మనకు తెలియాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో, మనకు మణికర్ణిక ఘాట్లో మనం శవాలు కాల్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళని అక్కడ కాల్చే విధానం ఒకలా ఉంటుంది. అవన్నీ అయిపోయాక, లైక్ ఎవరైతే మనీ పే చేసి వాళ్ళ శవాలు వాళ్ళవి కాల్పిస్తూ ఉంటారో, వాళ్ళవన్నీ అయిపోయాక అనాథ శవాల్ని అక్కడ కాలుస్తూ ఉంటారనమాట. లైఫ్ ఈజ్ సో అన్‌ప్రెడిక్టబుల్ అండ్ ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ అన్నది అక్కడ రియలైజ్ అవ్వచ్చు మనం. సో, దాని యొక్క విశిష్టత, దాని యొక్క అర్థం తెలుసుకుంటూ ఏ ప్లేస్‌లో అయినా దాని యొక్క కథ, దాని వెనకాల స్టోరీ ఏంటి, ఎందుకు వెళ్తున్నాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం, దాని విశిష్టత ఏంటి అని తెలుసుకొని ఈ యాత్రని ముగించండి. బ్లైండ్‌గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి, నేను హిందువు కాబట్టి నేను ఈ ప్లేస్‌ని కంపల్సరీ సందర్శించాలి అనే ఒక బ్లైండ్ మైండ్ సెట్‌తో అయితే వెళ్ళకండి. ప్రశాంతంగా దాని అర్థం తెలుసుకొని, ఎందుకు వెళ్తున్నాం అన్నది తెలుసుకొని అక్కడి నుంచి తిరిగి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ అండి. గంగా నదిలో స్నానం చేయాలి. ఇంకా చాలా ప్లేసెస్‌లో త్రివేణి సంగమంలో మమ్మల్ని ఒక బోట్ నుంచి తీసుకెళ్ళి కింద ప్లాట్‌ఫామ్ ఏసి అందులో దిగి స్నానం చేయమని చెప్పారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు చేయలేకపోయారు. సో, ఏంటంటే మీరు 30స్‌లో ఉన్నారా, 20స్‌లో ఉన్నారా, 50స్‌లో ఉన్నారా, 80స్‌లో ఉన్నారా, 70స్‌లో ఉన్నారా, దిస్ ఈస్ ద రైట్ ఏజ్. మీరు ఏ ఏజ్‌లో ఉన్నా దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు రియలైజ్ వాట్ ఈస్ లైఫ్ అనేది. ఎంత అర్లీగా రియలైజ్ అయితే మీరు అంత మంచిగా మీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు అన్నది నా ఒపీనియన్. ఒకే ఒక సజెషన్ ఏంటంటే, బిలో 10 ఇయర్స్ కిడ్స్‌ని తీసుకెళ్తే వాళ్ళకి ఇవన్నీ మనం చెప్పలేం, వాళ్ళు అర్థం చేసుకునే వయసు కాదు. అండ్ ఇంత లాంగ్ జర్నీ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కొంచెం తెలివి ఉండి వాళ్ళు అర్థం చేసుకోగలరన్న కిడ్స్ తీసుకొని వెళ్ళండి. ఇదొక సజెషన్. అండ్ మీరు ఏ ఏజ్‌లో ఉంటే దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు విజిట్ కాశీ టు రియలైజ్ వాట్ లైఫ్ ఈజ్ అండ్ హౌ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్.
this is the final details of all the Kashi trip. Thank you so much. Please subscribe our channel.